ప్రైజ్ ద లార్డ్. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ మాటను సెలవిచ్చింది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట ఉంది. బైబిల్లోంచి ఒక ఉదాహరణ మనం గమనించినట్టయితే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బలము కలిగినటువంటి భీకర రూపం కలిగినటువంటి గొలియాతును చూసి బెంబేలెత్తి వెనక్కి జారుతున్నారు. ఎందుకంటే ఆ గొలియాత్తో యుద్ధం చేయడానికి ఎవరు తెగించట్లేదు. అయితే బాలుడు ఎటువంటి యుద్ధ అనుభవం లేనటువంటి దావీదు మాత్రం ముందుకెళ్ళాడు, గొలియాతును జయించాడు, జయోత్సాహంతో తిరిగి వచ్చాడు. దీనికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్టయితే, దావీదుకు గెలుపుకు కారణం ఏంటని ఆలోచన చేసినట్టయితే, దావీదు తన భారమును దేవుని పైన వేశాడు, యెహోవా పైన ఆనుకొని ముందుకెళ్ళాడు. ఉదయకాల సమయం నీకు అసాధ్యమైంది ఉండవచ్చు, నీ సామర్థ్యానికి మించింది ఉండవచ్చు, కానీ దేవుని పైన భారం వేసి విశ్వాసంతో ముందుకెళ్తే నీకు అసాధ్యమైంది ఏది ఉండదని దేవుని సేవకునిగా సెలవిస్తున్నాను.